హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'రిటర్న్ ఆఫ్ డ్రాగన్'. అశ్వథ్ మరిముత్తు డైరెక్షన్‌లో లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్, కయ్యదు లోహర్ లీడ్‌గా చేసిన మూవీ ఇది. స్టోరీలోకి వెళ్తే స్కూల్‌లో గుడ్ బాయ్‌గా ఉండే హీరో తన ఫస్ట్ లవ్ తను మంచోడిగా ఉండడం వల్లే ఫెయిల్ అయిందని, కాలేజ్ మాత్రం ఫుల్‌గా బ్యాడ్ బాయ్‌గా ఉండాలని డిసైడ్ అవుతాడు. కాలేజ్‌లో చిల్లరగా గొడవలు పడుతూ 48 బ్యాక్‌లాగ్స్‌తో ఫెయిల్యూర్ స్టూడెంట్‌గా ఉంటాడు. ప్రిన్సిపల్‌కి అది నచ్చక కాలేజ్ నుండి పంపేస్తాడు. అలా వెళ్ళిపోయిన హీరో రోజంతా ఫ్రెండ్స్ రూమ్‌లో ఉంటూ, వాళ్ళ శాలరీలో కొంత తీసుకుని, ఇంట్లో అది తన శాలరీ అని కవర్ చేస్తూ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా తన కాలేజ్‌లో కూడా మన హీరో వేస్ట్ అని, ఫెయిల్యూర్ అని బ్రేకప్ చెప్పి వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. అప్పుడు మన హీరో హర్ట్ అయ్యి ఎలా అయినా పెద్ద జాబ్ చేయాలి అని ఒక పని చేస్తాడు. ఆ పని వల్ల హీరో లైఫ్‌లో ఏం జరుగుతుంది? అసలు హీరో అనుకునింది జరుగుతుందా లేదా? లాస్ట్‌కి ఏమవుతుందనేదే ఈ మూవీ స్టోరీ. పాజిటివ్స్ అంటే ఫస్ట్ స్టోరీ అండ్ రైటింగ్. మొదట్లో ఇది శివకార్తికేయన్ 'డాన్' మూవీలా ఉందే అనిపిస్తుంది. బట్ ఇది కంప్లీట్ డిఫరెంట్. ఒక కమర్షియల్ లవ్ ఎంటర్‌టైనర్‌కి ఏమేం కావాలో అన్నీ ఉంటూనే ఒక కొత్త మెసేజ్ అండ్ బ్యూటిఫుల్ ఎమోషనల్ సీన్స్‌తో మూవీ ఒక రోలర్ కోస్టర్ రైడ్‌లా ఉంటుంది. ఆర్టిస్ట్ మైస్కిన్ గారు చాలా మంచి రోల్ అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ మన అనుపమ పరమేశ్వరన్‌కి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండే రోల్ చేశారు. హీరోగా చేసిన ప్రదీప్ కూడా క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్‌లో అండ్ ఫస్ట్ హాఫ్‌లో అండ్ సెకండ్ హాఫ్‌లో వేరియేషన్స్ చాలా బాగా చూపించారు. హీరో ఫాదర్ మన 'ఖైదీ' మూవీ 'నెపోలియన్' గారు. క్లైమాక్స్ ఏడిపించేశారు. ఇలా మూవీలో చాలా సర్ప్రైజెస్‌తో నింపేశారు. అండ్ 'మధువనం' అనే సాంగ్ చాలా బాగా షాట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ అన్నీ సెట్ అయ్యాయి. ఇక నెగెటివ్స్ అంటే పెద్దగా ఏం లేవు. ఇలా రియల్ లైఫ్‌లో సాధ్యం కావు అనేలా ఉండే చిన్న చిన్న లాజిక్‌లెస్ సీన్స్ ఉన్నాయి. అండ్ హీరో పర్ఫార్మెన్స్ బాగా చేసినా అక్కడక్కడ లవ్ టుడే పర్ఫార్మెన్సే చేసినట్టు అండ్ కొంచెం మూవీ లెంతీగా అనిపించింది. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది అంటే మస్ట్ వాచ్ ఫిలిం ఫర్ గుడ్ లవ్ స్టోరీ అండ్ గ్రేట్ మెసేజ్. ఈ మూవీ థియేటర్స్‌లో ఉంది. మీలో ఎవరైనా చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.